మేడం, ఒక ప్రాపర్టీని ఒక వారసత్వం కాకుండా లేదంటే లీగల్గా ఎలాంటి డాక్యుమెంట్స్ లేకుండా వాళ్ళు ఆక్యుపై చేసుకుంటే వాళ్ళకు ఉండే రైట్ ఏంటి? ఇప్పుడు ఏదైనా సరే ఒక ప్రాపర్టీని మనం ఎలా కొంటాం, ఇద్దరు వారసత్వంగా వస్తుంది, లేకపోతే ఒక ప్రాపర్ డాక్యుమెంట్ సేల్ ద్వారా వస్తుంది. కానీ మనం వింటూనే ఉంటాము, ల్యాండ్స్ కానీ ప్రాపర్టీస్ కానీ ఆక్యుపై చేస్తూ ఉంటారు. ఆ ఆక్యుపై చేసింది వెంటనే ఆ ల్యాండ్ ఓనర్ వెకేట్ చేయించాడు అనుకోండి, ట్రెస్పాస్ చేశారనో ఎంక్రోచ్మెంట్ చేశారనో కేసు వేసుకొని లీగల్లీ వెకేట్ చేయించారనుకోండి, అదే ప్రాబ్లం ఉండదు. అలా కాకుండా ఆ ఓనర్ ఎవరైతే ఆక్యుపై చేసి వాళ్ళ ల్యాండ్లో ఉంటున్నారో లేదా వాళ్ళ స్థలంలో ప్రాపర్టీలో ఉంటున్నారో వాళ్ళని 12 years ఈ ల్యాండ్ ఓనర్కి ఇన్ఫర్మేషన్ లేదు, 12 years ఆక్యుపై చేసిన వాళ్ళు కంటిన్యూస్ పొజిషన్లో ఉన్నారు ఆ స్థలంలో కానీ లేకపోతే ఆ ప్రాపర్టీలో కానీ 12 ఏళ్ళు వాళ్ళు కంటిన్యూస్గా ఉంటే వాళ్ళకి లీగల్లీ రైట్ వస్తుంది. దాన్నే అడ్వర్స్ పొజిషన్ అని అంటారు. సో ఓనర్ ఎవరైతే ఉన్నారో 12 years తర్వాత వచ్చి క్లెయిమ్ చేయడానికి ఉండదు. ఎందుకంటే 12 years మరి ఏం చేసినట్టు? సో 12 years తర్వాత ఎవరైతే ఆక్యుపై చేశారో వాళ్ళకి లీగల్ రైట్ అడ్వర్స్ పొజిషన్ అని చెప్పి వస్తుంది.